అచ్చంపేట్ పోలీస్ ఒక రాబరీ గ్యాంగ్‌లో పట్టుకున్నారు. ఈ మన నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో అచ్చంపేట్ టౌన్‌లో వెంకటేశ్వర కాలనీ ఏరియాలో ఈ 16థ్ లాస్ట్ మంత్ 16థ్ ఫిబ్రవరిలో ఇది రాబరీ ఆఫెన్స్ జరిగింది. ఈ ఒక ఇంటికి ఈ 2 అక్యూజ్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి బుర్కా పెట్టుకొని ఎంటర్ అయ్యి వాళ్ళు ఈ రాబరీ చేశారు. అప్పుడే మన దగ్గర కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. సో దీనిపైన మన అచ్చంపేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసి ఒక స్పెషల్ టీమ్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు సిఐ రవీందర్, ఎస్ఐ రమేష్, ఎస్ఐ ఇంద్రమ్మ అనే అచ్చంపేట్ పోలీస్ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి అప్పుడు నుంచి ఈ గ్యాంగ్‌లో ఫైండ్ కోసం అది ట్రై చేశారు. సో ఈరోజు మన అచ్చంపేట్ పోలీస్ సక్సెస్‌ఫుల్‌గా ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయ్యి 2 అక్యూజ్డ్ పర్సన్‌లో బోత్ లేడీస్‌లో అప్రెహెండ్ చేశారు. A1 పోట్లపల్లి అశ్విని 32 వయస్సు, అమ్మాయి ఇక్కడ వెంకటేశ్వర్ కాలనీ ప్రాపర్. ప్లస్ A2 చాపల శ్రావణి. ఈ అమ్మాయి కూడా అది బోత్ అక్యూజ్డ్ సిస్టర్. ఈ అమ్మాయి ఇప్పుడే హైదరాబాద్‌లో ఉంటారు. సో ఈ బోత్ అక్యూజ్డ్‌లో ఈరోజు అప్రెహెండ్ చేశాము. వాళ్ళు ఇక్కడ మన వెంకటేశ్వర కాలనీలో 16 ఫిబ్రవరి రోజు వాళ్ళు ఈవినింగ్ టైంలో ఒక బుర్కా పెట్టుకొని, ఈ బుర్కా కూడా వాళ్ళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి, ఈ బుర్కా పెట్టుకొని ఈ విక్టిమ్ ఫ్యామిలీ ఇంటికి పోయారు. ఈ విక్టిమ్ ఫ్యామిలీ కూడా ఈ అక్యూజ్డ్ పర్సన్‌లో తెలుసు. ఈ అక్యూజ్డ్ A1 టైలర్‌గా పని చేస్తున్నారు ఇక్కడ అచ్చంపేట్ టౌన్‌లో. సో కొంచెం పరిచయం ఉంది. అది కొన్ని చిన్న చిన్న స్టిచింగ్ గురించి, సోఫా, బ్లౌజ్ అన్ని స్టిచింగ్ గురించి అది విక్టిమ్ పరిచయం ఉంది. సో అక్యూజ్డ్ పర్సన్‌లో తెలుసు ఈ విక్టిమ్ దగ్గరికి కొంచెం ప్రాపర్టీ ఉంది. ఇక్కడ పెడుతున్నారు అని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు. సో తర్వాత ఈ బోత్ అక్యూజ్డ్ పర్సన్ ప్లాన్ చేసి ఈ 16థ్ రోజు ఈ ఈవినింగ్ టైంలో ఇది రాబరీ చేసి అన్ని ప్రాపర్టీ ఆల్మోస్ట్ 12 తోలాస్ గోల్డ్ ఐటెమ్, 5 తోలాస్ ఆఫ్ సిల్వర్ ఐటెమ్స్ దొంగతనం చేశారు. సో ఈరోజు ఈ బోత్ అక్యూజ్డ్‌లో పట్టుకొని ఈ మొత్తం ప్రాపర్టీ మన ఇంటాక్ట్ దొరికింది. సో ఈ అన్ని పని చేసే వాళ్ళు మన అచ్చంపేట్ పోలీస్ టీమ్ డీఎస్పీ శ్రీనివాస్ గారు, తర్వాత సిఐ రవీందర్ గారు, ఎస్ఐ రమేష్, ఎస్ఐ ఇంద్రమ్మ అందరూ మన పోలీస్ స్టాఫ్ చాలా మంచిగా పని చేసి ఇది ఈ కేసు డిటెక్ట్ చేశారు. సో నేను మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి అందరికీ అభినందన చెప్తున్నాను. మన పోలీస్ సైడ్ నుంచి కూడా జనరల్ పబ్లిక్‌లో రిక్వెస్ట్ రెగ్యులర్‌గా మన ఈ టౌన్‌లో గానీ, మండల్ హెడ్ క్వార్టర్‌లో గానీ, వేరే ప్లేసెస్‌లో గానీ వేరెవర్ మీకు ఎనీ సస్పిషియస్ పర్సన్ దొరికితే ఈ బస్ స్టాండ్‌లో, లాడ్జెస్‌లో, హోటల్ దగ్గరికి ఇప్పుడు కూడా ఎనీ సస్పిషియస్ పర్సన్ దొరికితే ఇమ్మీడియేట్‌గా మన లోకల్ పోలీస్‌లో ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత మన పోలీస్ సైడ్ నుంచి కూడా రెగ్యులర్‌గా మన సీసీటీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్ కూడా కోసం ట్రై చేస్తున్నాము. పబ్లిక్ కూడా మీరు ముందు రావాలి. ఎస్పెషల్లీ అది బిజినెస్ వాళ్ళు షాప్ ఓనర్ వాళ్ళు కూడా ముందు వచ్చి ఈ సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ కోసం పోలీసులు సహకారం చేయాలి. ఎందుకంటే ఈ సీసీటీవీ అండ్ టెక్నాలజీలో మన ఈ టైప్‌లో కేసెస్ డిటెక్ట్ చేయడం చాలా ఈజీగా ప్లస్ ఆహ్, ప్రాపర్టీ ఆఫెన్స్ కాకుండా వేరే యాక్సిడెంట్ కేసెస్, వేరే కేసెస్‌లో కూడా చాలా హెల్ప్‌ఫుల్ అది. సో మన నాగర్ కర్నూల్ పోలీస్ డిస్ట్రిక్ట్‌లో ఇది చాలా మంచిగా డిటెక్షన్ అయింది. ఈ లాస్ట్ 7 డేస్‌లో మన నాగర్ కర్నూల్ హెడ్ క్వార్టర్‌లో కూడా నాగర్ కర్నూల్ పోలీస్ చాలా ఒక ప్రాపర్టీ డకెతి గ్యాంగ్‌లో అప్రెహెండ్ చేశారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆల్మోస్ట్ 24 కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ అయింది. తర్వాత కల్వకుర్తిలో కూడా ఇప్పుడే 2 డేస్ బ్యాక్ ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ గ్యాంగ్‌లో పట్టుకోవడం జరిగింది. దీంట్లో కూడా 3 కేసెస్ డిటెక్ట్ అయింది. సో దాదాపు ఈ 1 వీక్‌లో మన నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్మోస్ట్ 30 కేసెస్ ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ చేశారు. సో మరి ఒకసారి నేను అందరి స్టాఫ్‌కి అభినందన చెప్తాను. థాంక్ యూ.